హలో ఎవ్రీవన్, బెండకాయ పులుసు కోసం ముందుగా పావు కేజీ బెండకాయలు, 2 మీడియం సైజు టమాటాలు, 1 ఆనియన్ ని కట్ చేసుకున్నా. తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి గిన్నె పెట్టి బౌల్లో నూనె 2 స్పూన్స్ వేసి హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపాకు, కారానికి తగ్గ పచ్చిమిర్చి, ఎండుమిర్చి 3, పసుపు వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కలిపి ప్లేట్ పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకొని బెండకాయ ముక్కలు వేసి కలిపి ప్లేట్ పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకొని చింతపండు నీళ్లు, పులుసుకి కావాల్సినన్ని నీళ్లు, తగినంత ఉప్పు, 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ కారము వేసి కలుపుకొని మరిగించుకుంటూ చిన్న బౌల్లోకి 2 స్పూన్స్ బియ్యం పిండి నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకొని పులుసు మరిగిన తర్వాత కలిపిన బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి 5 నిమిషాల పాటు మరిగించుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. పులుసు కొంచెం చల్లారిన తర్వాత బియ్యం పిండి వేయడం వలన కొంచెం చిక్కగా అవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.